నమస్కారం. ఆరోగ్యం ఆనందం కార్యక్రమానికి స్వాగతం. యువత దేశానికి దేశాభివృద్ధికి వెన్నెముక లాంటిది. కానీ ఆ యువతే బీపీఓ జాబ్స్ వల్లనో, డెస్క్ జాబ్స్ లేదా డెస్క్టాప్ జాబ్స్ లేదా ఎక్కువగా జర్నీస్ చేయాల్సిన జాబ్స్ వల్లనో చిన్న వయసులోనే వెన్ను సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. మరి ఈ వెన్ను సంబంధిత సమస్యలను గుర్తించడం ఎలాగా, వీటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, మెడికల్ మేనేజ్మెంట్ వరకు ఉంటుంది, సర్జరీస్ ఎప్పుడు అవసరం, సర్జరీస్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ అందించడానికి గ్లోబల్ హాస్పిటల్స్ ప్రముఖ స్పైన్ సర్జన్ డాక్టర్ జీపీవి సుబ్బయ్య గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ జీపీవి సుబ్బయ్య గారు. నమస్తే అండి. ఈ యువత అంటే ఈ రోజుల్లో యంగ్ ఎక్కువగా సఫర్ అవుతున్నారండి స్పైన్ ప్రాబ్లమ్స్. అంటే ఏజ్తో పాటు చేంజెస్ రావడం, స్పైన్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తుంటాం. కానీ యంగ్ కూడా యూత్ కూడా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. దానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయండి. ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చినాయి అని కాదు. ఒకటేంటంటే మనం ఈ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై బాగా చేయగలుగుతున్నాం. మనకు కొత్త లేటెస్ట్ టెక్నాలజీ, ఈ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ మనకి అందుబాటులోకి రావడం అదొకటి. రెండోది ఏంటంటే డెఫినెట్గా మన లైఫ్ స్టైల్ మారుతుంది. ఇప్పుడు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఉన్న లైఫ్ స్టైల్కి ఇప్పటికీ డెఫినెట్గా మార్పులు ఉన్నాయి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వలన కూడా మనకి ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ ఏంటంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజెస్ లేకపోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ లేకపోవడం వలన, లేకపోతే స్మోకింగ్ చేయడం వలన కానీ, లేకపోతే ఇప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేయడం. ఇప్పుడు మనం కూర్చొని కంటిన్యూస్గా ఈ డెస్క్ జాబ్, ఈ కంప్యూటర్స్తో వర్క్ చేయడం ఎక్కువైపోయింది. సో ఈ డెస్క్ జాబ్ కంటిన్యూస్గా చేసి మనం అంటే ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ లేకుండా కంటిన్యూస్గా చేయడం వలన కూడా ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. అంతేకాకుండా ఏంటంటే ఈ స్ట్రెస్, మనకి స్ట్రెస్ వలన కూడా ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ప్రాపర్ డైట్, సరైన ఆహారం కూడా తీసుకోకపోవడం వలన, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన ఇవి రావడానికి అవకాశం ఉంది. ఇవ్వండి కారణాలు యాక్చువల్గా చెప్పుకోవడానికి. బేసిక్గా హెల్త్ కేర్ ఎలా తీసుకోవాలో అది తీసుకుంటే స్పైన్కి కూడా మంచిదని, వెన్నెముకకు కూడా మంచిదని చెప్తున్నారు. అసలు మనం డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్తే వెన్నెముకకు సంబంధించిన సమస్యలు అంటూ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎక్కువగా చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అండి. ఈ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అంటే లోపల పార్ట్స్, వెన్నులో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ అరిగిపోవడాన్ని మనం డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అంటాం. ఎక్కువగా అరిగిపోయే ఏంటంటే మనకి వెన్నుపూసల మధ్య డిస్క్ అనేది ఉంటుంది. ఇది చిన్న కండ లాంటి పదార్థం. అది పైనుంచి కింద వరకు, అంటే మెడలో నుంచి కింద మన నడుము వరకు ఉంటాయి అన్నమాట. సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఈ డిస్క్లు అరిగిపోవడం, లేకపోతే ఈ డిస్క్ పక్కకి స్లిప్ అవ్వడం, ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇవి డిస్క్ ప్రాబ్లమ్స్. అంతేకాకుండా ఇప్పుడు వెన్నుపూసల మధ్యలో చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఈ జాయింట్స్ అరిగిపోవడాన్ని కూడా మనం దీన్ని డీజనరేటివ్ సమస్యల కింద చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వెన్నుపూసలు అలైన్మెంట్, ఇప్పుడు నార్మల్గా ఒకదాని మీద ఒకటి ప్రాపర్ అలైన్మెంట్లో ఉంటాయి. సో ఆ అలైన్మెంట్ తప్పినా కూడా తప్పచ్చు అనమాట. సో అది కూడా డీజనరేటివ్ కిందే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్పైన్ ఒక్కోసారి ఏజింగ్ చేంజెస్ వలన పక్కకు బెండ్ అవ్వడం కానీ, ముందుకు బెండ్ అవ్వడం కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఈ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ కింద చూస్తాం. ఈ డీజనరేషన్ అనేది, అంటే ఈ అరుగుదల అనేది చిన్న వయసులో కూడా రావచ్చండి. ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే, ఇప్పుడు డీజనరేషన్ అనేది అనగానే మనం ఏజింగ్ అనుకుంటాం, 50-60 అనుకుంటాం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఈ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం. అంటే డిస్క్ అరిగిపోవటాన్ని మనం డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం. ఈ డిస్క్ అరుగుదల మేము చాలా యంగ్ పేషెంట్స్లో చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. 20 to 30 ఇయర్స్ మధ్యలో చాలా ఎక్కువగా చూస్తున్నాము. అంతేకాకుండా ఈ మధ్య మేము కొంతమంది పేషెంట్స్ని 12 ఇయర్స్, 13 ఇయర్స్, 14 ఇయర్స్ పిల్లల్లో కూడా ఈ డిస్క్ అరుగుదల చూస్తున్నాము. అంటే ఏంటి, ఇది వయసుకు సంబంధించిన సమస్య కాదు అని మనకు తెలుస్తుంది. పిల్లల్లో కూడా వస్తుంది కదా. మరి దీనికి కారణాలు ఏంటి అని మనం చూస్తే యాక్చువల్గా ఇది కారణం అని తెలియదు. కానీ మనకి ఈ మధ్యకాలంలో కాన్సెప్ట్ ఏంటంటే, ఈ జీన్స్లో మార్పులు ఉండి మనకి జెనెటిక్గా బై బర్త్ జీన్స్లో మార్పులు వచ్చి ఈ మార్పుల వలన డిస్క్ అరుగుతుందని చెప్పి మనం ఈ మధ్య మనకి సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అనేది వయసుతో వచ్చేది కాదు, మనకి పుట్టుకతోనే మన జీన్స్లో మార్పు ఉండి దానివల్ల మనకి అరుగుదల త్వరగా రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇవి మనకి యాక్చువల్గా డీజనరేటివ్ ప్రాబ్లమ్స్, అంటే ఈ డిస్క్ అరుగుదల, జాయింట్స్ అరుగుదల. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్ మనకి 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటేంటంటే
స్లిప్ డిస్క్ కానీ లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ అంటాము. రెండోది ఏంటంటే డీజనరేటివ్ డిస్క్ డిసీజ్. హెర్నియేషన్ అంటుంటారు, అదే స్లిప్ డిస్క్ లేకపోతే డిస్క్ హెర్నియేషను లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ ఇవన్నీ ఒకటే పదాలు, డిఫరెంట్ ఒకటే పదాలు. ఈ స్లిప్ డిస్క్ అనేది ఏంటంటే ఇది మెడలో జరగచ్చు, నడుములో జరగచ్చు, అది స్పైన్ మిడ్ బ్యాక్ అంటే మన ఛాతీ వెనకాల ఉన్న స్పైన్లో కూడా జరగచ్చు అనమాట. ఇప్పుడు ఇది పక్కకి జరిగి సడన్గా జరుగుతుంది. ఇది ఏదన్నా ఈవెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మనకి తెలియకుండా బరువు ఎత్తడం వలన, నడుము ట్విస్ట్ చేయడం వలన కానీ ఏదో ఒక ఈవెంట్ చాలా మందిలో మనకు తెలుస్తుంది. ఇది జరిగిన వెంటనే వాళ్ళకి పెయిన్ రావడం మొదలవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బరువు ఎత్తినప్పుడు సడన్గా నడుములో పట్టేసినట్టు అనిపించి ఆ తర్వాత కాళ్ళల్లో నొప్పి అంటే రేడియేటింగ్ పెయిన్ రావడం ఇది జరుగుతుందన్నమాట. అంటే సడన్ ఆన్సెట్ ఉంటుంది, జర్కీ మూమెంట్తో స్టార్ట్ అవుతుంది. ఇది స్లిప్ డిస్క్లో ప్రాబ్లమ్స్. అదే మెడలో జరిగితే మెడ నొప్పి, చేతి రేడియేటింగ్ పెయిన్ చేతుల్లోకి జరుగుతుంటుంది, అది సిమ్టమ్స్. అదే డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ చూస్తే అంటే డిస్క్ అరుగుదల చూస్తే ఇది సాధారణంగా ఏంటంటే స్లోగా స్టార్ట్ అవుతుంది. అంటే నడుము నొప్పితో స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా నొప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఈ నొప్పి ఏంటంటే ఎక్కువసేపు నుంచున్నా, ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువ అవుతుంటుంది. సో అది అలా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదో వస్తుంది కదా అప్పుడప్పుడు, ఎక్కువసేపు కూర్చుంటే నొప్పి వస్తుంది, ఎక్కువసేపు నుంచుంటే వస్తుంది అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లం పెరిగే కొంది, అంటే ఈ డిస్క్ అరుగుదల పెరిగే కొంది ఏమవుతాయంటే వెన్నుపూసలు రెండు దగ్గరికి వచ్చేస్తాయి. దానికి డిస్క్ హైట్ తగ్గిపోయి వెన్నుపూసలు రెండు దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ మీద, అంటే నడుములో జరిగితే, అదే మెడలో జరిగితే చేతుల్లోకి వచ్చే నరాల మీద ఒత్తిడి పడుతుంది. అప్పుడు వాళ్ళకి ఇలా రేడియేటింగ్ పెయిన్ మొదలవుతుంది అనమాట. సో ఇది చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. స్లిప్ డిస్క్ ఏంటంటే సడన్గా స్టార్ట్ అవుతుంది. ఈ రేడియేటింగ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది నెక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్తో పోలిస్తే. ఇందులో ఇది స్లోగా స్టార్ట్ అవుతుంది. డిస్క్ అరుగుదలలో నడుము నొప్పి మొదలవుతుంది. నడుము నొప్పి మొదలైన కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ రేడియేటింగ్ పెయిన్ మొదలవుతుంది అనమాట. సో యాక్చువల్గా మనం పేషెంట్తో మాట్లాడితే వాళ్ళ కంప్లైంట్ వినగానే దాదాపు తెలిసిపోతుంది అతనికి స్లిప్ డిస్కా లేకపోతే ఈ డిస్క్ అరుగుతుందా అనే విషయం. ఈ ఎక్కువ కాలం నుంచి వస్తుంది, ఫస్ట్ నడుము నొప్పి మొదలైంది, ఆ తర్వాత కాళ్ళలో నొప్పి వచ్చిందంటే వెంటనే డెఫినెట్గా ఈ పేషెంట్కి ఈ డిస్క్ అరుగుదల ఉంది అని సస్పెక్ట్ చేస్తాం అనమాట. స్పైన్కి సంబంధించి అంటే డిస్క్ డీజనరేషన్ కానీ స్లిప్ డిస్క్ ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఇంకే అంటే డిస్క్లకి సంబంధించిన సమస్యలే ఉంటాయా? ఇంకేమన్నా కూడా ఉండే రిస్క్ ఉంటుందా? ఇప్పుడు మనం ఈ గ్రూప్ చెప్పుకున్నాం కదండి, డీజనరేటివ్ గ్రూపు. రెండో గ్రూపు ఇంపార్టెంట్ గ్రూపు ఫ్రాక్చర్స్, స్పైన్ ఫ్రాక్చర్స్ లేకపోతే స్పైన్ ట్రామా అనుకోవచ్చు. ఈ స్పైన్ ట్రామాలో కూడా మనం 2 టైప్స్ చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే హై వెలాసిటీ ఇంజరీస్, రెండోది లో వెలాసిటీ ఇంజరీస్. ఇప్పుడు హై వెలాసిటీ ఇంజరీస్ అంటే ఏదైనా స్పీడ్గా వెళ్తా యాక్సిడెంట్ అయితే అప్పుడు వెన్నుపూసలు ఫ్రాక్చర్ అవ్వడాన్ని మనం హై వెలాసిటీ ఇంజరీస్ అంటాం. ఈ హై వెలాసిటీ ఇంజరీస్ ఏంటంటే యూజువల్గా యంగ్ పేషెంట్స్లో మనకి అబౌవ్ 18 to 30 ఇయర్స్ మధ్యలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ లో వెలాసిటీ ఇంజరీస్ అంటే చిన్న చిన్న స్లిప్స్ కానీ, చిన్న ఫాల్స్ కానీ, ఇప్పుడు బాత్రూంలో స్లిప్ అయి పడిపోయినా ఇది వెన్నుపూసలో ఫ్రాక్చర్ అవుతుంటాయి. ఇవేంటంటే ఎక్కువగా పెద్దవాళ్ళలో 55-60 సంవత్సరాలు దాటి ఈ బోన్స్లో కాల్షియం తగ్గి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, అంటే బోన్స్లో కాల్షియం తగ్గడం వలన బోన్స్కి స్ట్రెంగ్త్ తగ్గుతుంది, దానివల్ల చిన్న దెబ్బలు తగిలినా కూడా ఇలా ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. సో ఇవి స్పైన్ ఫ్రాక్చర్స్, ఒక వేరే సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డీజనరేటివ్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత ఈ స్పైన్ ఫ్రాక్చర్స్. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే స్పైనల్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఎక్కువగా స్పైన్కి ఇన్ఫెక్షన్స్ ఏంటంటే మన ఇండియాలో ఈ టీబీ వలన స్పైన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా, స్పైన్లో వచ్చే ఇన్ఫెక్షన్ ఎక్కువగా టీబీ అనమాట. దాదాపు 80-90% ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ టీబీ ఇన్ఫెక్షన్స్. ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్. డిస్క్స్ మీదనే ఎఫెక్ట్ చూపిస్తుందా ఇంకా స్పైన్ మీద? ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది మనకి ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు అండి, వెన్నులో ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. అంటే మీద డిస్క్లో స్టార్ట్ అవ్వచ్చు, ఈ వెన్నుపూసల్లో ఉండొచ్చు, లేకపోతే ఈవెన్ ఈ స్పైనల్ కెనాల్ అంటే స్పైన్ చుట్టూ ఇన్ఫెక్షన్ రావచ్చు. కానీ కామన్గా ఏంటంటే ఎక్కువగా ఈ డిస్క్లో స్టార్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్. ఎక్కువగా పారాడిస్కల్ అంటాం, డిస్క్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో స్టార్ట్ అవుతుంది ఈ టీబీ ఇన్ఫెక్షన్. అలా స్టార్ట్ అయ్యి ఏం చేస్తుందంటే డిస్క్ని దెబ్బతీస్తుంది, దాంతోపాటు ఆ పక్కనున్న వెన్నుపూసను కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఈ డ్యామేజ్ ఎక్కువ అయ్యే కొంది ఆ వెన్నుపూస కొలాప్స్ అవడం, అంటే కొలాప్స్ అయ్యి దాని వెనకాలే ఉన్న స్పైనల్ కార్డ్, అంటే మెయిన్ కాళ్ళకి చేతులకి నర్వ్స్ తీసుకొచ్చేది,
దాన్ని ప్రెస్ చేయడం కానీ ఇట్లా చేయడం వలన వీళ్ళకి ఈ లేట్ స్టేజెస్లో ఈ పెరాలసిస్, కాళ్ళు చేతులు చచ్చుపడిపోవడం, ఇప్పుడు మెడలో ప్రాబ్లం ఉంటే, నడుములో ప్రాబ్లం ఉంటే కాళ్ళు చచ్చుపడిపోవడం ఇట్లా జరగచ్చు. అందుగురించే దీన్ని మనం ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడం, అంటే ఈ కొలాప్స్ కాక ముందు స్టేజ్లో అంటే జస్ట్ ఇన్ఫెక్షన్ ఎంటర్ అయ్యి ఇంకా డ్యామేజ్ చేయలేదు అనుకున్న స్టార్టింగ్ స్టేజ్లో ఎలాగా సిమ్టమ్స్ ఉంటాయి? ఇప్పుడు ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి పెయిన్ ఉంటుంది. ఏ పార్ట్లో ఇన్ఫెక్షన్ వస్తే ఆ పార్ట్లో పెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుములో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది, నడుము నొప్పి వస్తుంది. యూజువల్గా ఈ నొప్పి ఏంటంటే నైట్ టైమ్స్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నడుము నొప్పి వచ్చి ఈ నైట్ టైమ్స్ సడన్గా ఎక్కువైనా, ఫీవర్ ఉన్నా, నొప్పితో పాటు ఏదైనా ఫీవర్ రావచ్చు, ఇన్ఫెక్షన్ కాబట్టి ఫీవర్ రావచ్చు, మెలైస్ అంటే బాడీ పెయిన్స్ ఇట్లాంటివి రావచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఆకలి తగ్గడం, బరువు తగ్గడం. ఈ టీబీ ఇన్ఫెక్షన్లో ఎక్కువగా ఆకలి తగ్గుతుంటుంది, బరువు తగ్గుతూ ఉంటుంది. సో ఏదైనా పెయిన్ ఉండి, ఫీవర్ ఉండి, బాడీ పెయిన్స్ ఉండి ఆకలి తగ్గుతుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఆ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే మనం మెడికల్ ట్రీట్మెంట్, ఇప్పుడు టీబీ అనుకోండి, టీబీ మెడిసిన్స్ వాడితే కంప్లీట్గా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో ఇన్ఫెక్షన్స్, టీబీ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్, ఆపరేషన్ తర్వాత కొంతమందికి ఇన్ఫెక్షన్ నడుము ఎక్కువగా ఏంటంటే మనం స్పైన్ సర్జరీస్ సేఫ్ అంటే ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా తక్కువ అండి. కానీ కొంతవరకు లెస్ దెన్ 1% వరకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఇదొక గ్రూపు, డీజనరేటివ్, ట్రామా, ఇన్ఫెక్షన్స్. ఫోర్త్ గ్రూప్ ఏంటంటే ఈ స్పైనల్ డిఫార్మిటీస్, ఎక్కువ ఇంపార్టెంట్ గ్రూపు. ఈ స్పైనల్ డిఫార్మిటీస్ అంటే ఈ వెన్ను వంకర్లు, వెన్ను పక్కకి బెండ్ అవ్వడం, దీన్ని స్కోలియోసిస్, పక్కకి బెండ్ అవడాన్ని మనం స్కోలియోసిస్ అంటాం. కైఫోసిస్, ముందు కంగిపోవడాన్ని, గూనె. సో ఇవి ప్రాబ్లమ్స్. అంతేకాకుండా స్పైన్ ట్యూమర్స్ ఇంకొక గ్రూపు, కణితులు అంటే ఈ క్యాన్సర్స్ రావచ్చు స్పైన్కి. అంతేకాకుండా లేకపోతే వేరే పార్ట్స్లో క్యాన్సర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ ఉంది, అది బోన్స్కి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువగా బోన్స్ కంటే స్పైన్కే స్ప్రెడ్ అవుతుంటుంది. సో ఈ స్పైన్ ట్యూమర్స్ ఇంకొక అనదర్ గ్రూప్ అండి. సో ఇవి ఎక్కువగా మనకి వచ్చే ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా మిస్లేనియస్ అంటే బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉన్నాయి. సో ఓవరాల్గా మనకు స్పైన్కి వచ్చే ప్రాబ్లమ్స్ వీటి కింద చెప్పుకోవచ్చు. డాక్టర్ సుబ్బయ్య గారు, అంటే ఇన్ని రకాలుగా ఉండే సమస్యల గురించి చెప్పారు కదండి, వీటినన్నింటినీ ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? అంటే వాళ్ళకి ఏదన్నా అనుమానంగా ఉంది, సమస్యలు ఉన్నాయి, ఏ టెస్టులు చేయించుకుంటే మంచిది? ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏ ప్రాబ్లంతో వచ్చినా మేజర్ కంప్లైంట్స్ ఏంటి, పెయిన్స్ ఉంటాయి. మాకు రెండో కంప్లైంట్ స్పైనల్ డిఫార్మిటీస్, స్పైన్ ఒక పక్కకు కానీ ముందుకు కానీ బెండ్ అవుతుందని చెప్పి. సో ఏ కంప్లైంట్ వచ్చినా ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్రాబ్లం ఏంటి ముందు ఎగ్జామిన్ చేసి పేషెంట్ని. సో రఫ్గా ఈ ప్రొవిజనల్ డయాగ్నోసిస్ అంటాం, బహుశా ఈ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు అని అనుకుంటాం. సో ఆ ప్రాబ్లం ఉందా లేదా అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ ప్రాబ్లం అనుకుందాం. సో ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకుంటాం అనమాట. అది ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం అంటే ఫస్ట్ స్టెప్ ఎక్స్రేస్. స్టాండర్డ్గా ఎక్స్రేస్ తీస్తాం. అంటే యూజువల్గా ఏంటంటే అండి ఇక్కడ పాయింట్, ఎక్స్రేస్ చాలామంది పడుకోబెట్టి తీస్తూ ఉంటారు. కామన్ స్పైన్కి సంబంధించి స్టాండింగ్ పొజిషన్లో చాలా అవసరం. దానివల్ల ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకి బాగా తెలుస్తాయి అన్నమాట. సో స్టాండింగ్ పొజిషన్లో ఎక్స్రేస్ తీసుకుంటాము. సో ఎక్స్రేస్లో మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంత ఇన్ఫర్మేషన్ రాదు. మనకేంటి ఎక్స్రేస్లో ఓన్లీ ఈ వెన్నుపూసలు, బోన్స్ వరకు మాత్రమే కనిపిస్తాయి. లోపల ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, ఈ నర్వ్స్ కానీ, నరాలు కానీ, ఈ లిగమెంట్స్ కానీ, ఈ డిస్కులు కానీ ఇవి మనకి ఎక్స్రేస్లో కనిపించవు. సో మనం ఏదైనా ఇప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్ సస్పెక్ట్ చేస్తున్నాం, లేకపోతే ఈ డిస్క్ వలన నర్వ్స్ మీద ప్రెషర్ పడుతుంది అనుకున్నప్పుడు దెన్ ఎంఆర్ఐ స్కాన్ చేయడం చేస్తాం అనమాట. సో ఎంఆర్ఐ స్కాన్లో ఈ డిస్కులు బాగా కనిపిస్తాయి, నరాలు బాగా కనిపిస్తాయి అన్నమాట. ఎక్స్రేస్లో బోన్స్ బాగా కనిపించినట్లు ఎంఆర్ఐలో ఇవి కనిపిస్తాయి. సో ఎంఆర్ఐ అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తాము. దానివల్ల మనకి దాదాపుగా పేషెంట్కి ప్రాబ్లం ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. ఒకవేళ మనకి ఈ స్కాన్స్లో కూడా, అంటే ఎంఆర్ఐ స్కాను, ఎక్స్రేస్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ లేదు అనుకుంటే ఒక్కొక్కసారి సిటీ స్కాన్ కూడా చేపిస్తూ ఉంటాం. సిటీ స్కాన్లో ఏంటంటే మనకి బోన్ డీటెయిల్స్ బాగా తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఎక్స్రేస్లో మనకి రఫ్గా మాత్రమే తెలుస్తాయి బోన్స్ ఎట్లా ఉన్నాయి అనేది. ఇప్పుడు బోన్లో ప్రాబ్లమ్స్ మనం ఇంకా ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేయాలి అనుకున్నప్పుడు అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేపిస్తాం అనమాట. సిటీ స్కాన్లో బోన్స్ బాగా కనిపిస్తాయి.
ఓకే. సో ఈ స్కాన్స్ ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఈ బోన్ స్కాన్స్ చేపిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుముకి ఎక్స్రే తీసాము, నడుముకి స్కాన్ చేసాము, లోపల ఏదన్నా క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది అనుకున్నాం అనుకోండి, ఇదేమన్నా బాడీ పార్ట్స్లో ఎక్కడన్నా ఉందా తెలుసుకోవాలి అనుకుంటే బోన్ స్కాన్ చేస్తే మనకి బాడీ పార్ట్స్లో ఇంకెక్కడన్నా ఈ టైప్ ప్రాబ్లం ఉన్నదా అనేది మనకు తెలుస్తుంది. సో ఇవి రెగ్యులర్గా చేసే టెస్ట్లు. పెట్ స్కాన్ అనేది ఎప్పుడు స్పైన్ పెట్ స్కాన్ కూడా మనకి ఈ క్యాన్సర్ స్ప్రెడ్ ఎంత ఉంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. ఇది రొటీన్గా చేసే స్కాన్స్ ఏంటి, ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్స్, సిటీ, బోన్ స్కాన్స్. పెట్ స్కాన్స్ అనేది ఏంటంటే ఇంకా అడ్వాన్స్డ్ స్కాన్స్ అనమాట, అవి కూడా చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏంటంటే డయాగ్నోస్టిక్ ఇంజెక్షన్స్ అని ఇస్తాం. ఇప్పుడు డయాగ్నోస్టిక్ ఇంజెక్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా పేషెంట్కి బ్యాక్ పెయిన్ ఉంది, ఎంఆర్ఐ స్కాన్లో 4-5 డిస్కులు అరిగిపోయినాయి. ఇప్పుడు ఫర్ L5S1, L4-5, L3-4 ఈ డిస్కులు అరిగిపోయినాయి. మనకి పెయిన్ అన్ని డిస్కుల నుంచి వస్తుందా లేకపోతే ఒక డిస్క్ నుంచే నొప్పి వస్తుందా అనేది మనకు తెలియదు. ఎంఆర్ఐలో మనకి డిస్క్ అరిగిందని తెలుస్తుంది. ఇన్ని చోట్ల డిస్క్ అరుగుదల ఉంది, మరి ఏ డిస్క్ ప్రాబ్లం ఇస్తుంది లేకపోతే అన్ని డిస్కుల నుంచి నొప్పి వస్తుందా అనే విషయం మనకు తెలియదు. సో ఇటువంటి వాళ్ళకి మేము డయాగ్నోస్టిక్ ఇంజెక్షన్స్ అని ఇస్తాం. ఏంటంటే డిస్క్లోకి ఇంజెక్షన్ ఇచ్చి ఆ డిస్క్ వల్ల నొప్పి వస్తుందా లేదా అనేది చూస్తాం అనమాట. దీన్నే మేము డిస్కోగ్రఫీ అంటాం. ఓకే, అంటే డిస్కోగ్రఫీలో నొప్పి వస్తుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను డిస్క్లోకి నీడిల్ పంపిస్తాను, నీడిల్ పంపించి డిస్క్లోకి ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే వాళ్ళకి అదివరకు నడువు నొప్పి ఉంది, సేమ్ ఆ నొప్పి ఫీల్ అవుతారు. అప్పుడు మనకు తెలుస్తుంది ఓ ఈ డిస్క్ నుంచి నొప్పి వస్తుంది అనేది. ఇప్పుడు మనం ఇంజెక్షన్ ఇచ్చాం, వాళ్ళకి ఏం నొప్పి లేదు అంటే ఆ డిస్క్ వలన ఇబ్బంది లేదు అని తెలుస్తుంది. సో ఇదొక డయాగ్నోస్టిక్ టెస్ట్ డిస్కోగ్రఫీ అనేది. రెండోది ఏంటంటే ఈ కొన్ని బ్లాక్స్ ఇస్తాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు వెన్నుపూసల మధ్య చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి, ఆ జాయింట్స్ అరుగుతాయి, ఫ్యాసెట్ జాయింట్స్ అంటాం. ఇప్పుడు కూడా ఈ అరుగుదల అనేది ఒక జాయింట్లోనే ఉండకపోవచ్చు, అన్ని జాయింట్లో చాలా పైన కింద అన్ని చోట్ల ఉండొచ్చు. ఇక్కడ కూడా అదే సేమ్, మనకి ఏ జాయింట్ వల్ల నొప్పి వస్తుంది అనేది మనకు తెలియదు. అట్లాంటప్పుడు ఆ జాయింట్ దగ్గరికి చిన్న ఇంజెక్షన్ పంపిస్తాం, దీన్నే ఫ్యాసెట్ బ్లాక్స్ అంటాం. ఇప్పుడు ఒక జాయింట్ దగ్గరికి మనం ఇంజెక్షన్ పంపించినప్పుడు నొప్పి తగ్గితే అప్పుడు తెలుస్తుంది ఓకే ఆ జాయింట్ వలన ట్రబుల్ ఉంది పేషెంట్కి అనేది. ఇవి ఓవరాల్గా మేము రెగ్యులర్గా చేసే టెస్ట్లు. ఫస్ట్ ఎక్స్రేస్, స్కాన్స్, ఇంకా అవసరమైతే ఈ డయాగ్నోస్టిక్ బ్లాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట. ఈ విధంగా పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాం. ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేశాక అంటే మెడికల్ మేనేజ్మెంట్ ఎంతవరకు ఉంటుంది, సర్జరీ ఎప్పుడు సజెస్ట్ చేస్తుంటారు? ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా మనం చూసేది డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాం కదండి. ఈ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ని 90-95% ఆఫ్ ది టైమ్స్ మనకి ప్రాపర్ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మనం సరి చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ అనగానే ఒట్టి మెడిసిన్సే కాదు, ఫిజియోథెరపీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజియోథెరపీస్ ఉంటాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నొప్పి తగ్గడానికి ఎప్పుడు పెయిన్ మెడిసిన్స్ ఇస్తామో, ఆ తర్వాత ఏంటంటే ఫిజియోథెరపీలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు యాక్టివిటీ మోడిఫికేషన్ అని చెప్తాం. యాక్టివిటీ మోడిఫికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, ఏదైనా యాక్టివిటీ చేస్తే మనకి పెయిన్ పెరిగింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ముందుకు వంగి ఏదైనా కింద బరువు ఎత్తారు, నొప్పి పెరిగింది అనుకోండి. సో అప్పుడు ఆ యాక్టివిటీని మనం తగ్గించుకోవాలి. సో మనకి ఏదైనా యాక్టివిటీ వల్ల నొప్పి వస్తుంటే ఆ యాక్టివిటీని తగ్గించుకోవడం. రెండోది ఏంటంటే ఫిజియోథెరపీలో ఎలక్ట్రోథెరపీ మాడ్యూల్స్ ఉంటాయి, అంటే హీట్ ట్రీట్మెంట్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్స్ ఇస్తాము. ఆ తర్వాత కొన్ని ఎక్సర్సైజులు, ఇప్పుడు నడుము నొప్పి ఉందనుకోండి, ఈ నడుము చుట్టూ ఉండే కండరాలకి స్ట్రెంగ్తన్ చేయడానికి ఎక్సర్సైజెస్ ఇస్తాం. అంటే వీటిని ఏమంటామంటే డైరెక్టెడ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు జనరల్ బాడీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఏంటి వాకింగ్ కానీ, సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్, ఇట్లాంటి మొత్తం టోటల్ బాడీకి ఎక్సర్సైజెస్. ఇవి ఏంటంటే డైరెక్టెడ్ ఎక్సర్సైజెస్, అంటే ఈ నడుము చుట్టుపక్కల ఉండే కండరాలకి స్ట్రెంగ్త్ రావడానికి ఎక్సర్సైజెస్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజియోథెరపీ మన వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, మెడిసిన్స్ తీసుకొని చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ ట్రీట్మెంట్ తోటి 90-95% ఆఫ్ ది పేషెంట్స్కి ప్రాబ్లం తగ్గిపోతుంది. ఈ ట్రీట్మెంట్ని మనం ఏం చేస్తామంటే ఒక స్టిప్యులేటెడ్ పీరియడ్, అంటే ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ ఉంది, స్లిప్ డిస్క్ ఉంది, ఈ స్లిప్ డిస్క్లో 4 to 6 weeks ఈ ట్రీట్మెంట్ ట్రై చేస్తాం. ఈ ట్రీట్మెంట్తో తగ్గలేదు అనుకోండి 4-6 weeks టైంలో, అప్పుడు మనం ఆపరేషన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది.
అదే ఇప్పుడు ఈ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ కానీ వేరే డీజనరేటివ్ ప్రాబ్లమ్స్, డిస్క్ అరుగుదల ఇట్లాంటివి, ఇవైతే 3 months ట్రై చేస్తాం ట్రీట్మెంట్. దీనికి తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ బిట్వీన్ ఈ మెడికల్ ట్రీట్మెంట్ అంటే మెడిసిన్స్, ఫిజియోథెరపీ, ఆపరేషన్ మధ్యలో ఒక్కొక్కసారి కొన్ని రకాల ఇంజెక్షన్స్ కూడా ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్ అరుగుదల ఉన్న వాళ్ళకి ఎపిడ్యూరల్ స్టీరాయిడ్స్ అని నడుముకి ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి ట్రై చేస్తాం. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం కొంతమందిలో తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. ఇవన్నీ ట్రై చేసి తీసుకుంటూ ఉండాలి ఇంజెక్షన్. లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ కొంతమందికి 1 వారం 10 రోజులు లేకపోతే 2-3 వారాలు మాత్రమే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఒక 1 year 2 years పెయిన్ తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి 3-4 weeks లేకపోతే ఒక 6 weeks తగ్గిన వాళ్ళకి మళ్ళీ అదే పనిగా ఇంజెక్షన్స్ రిపీట్ చేయం. 1 year 2 year రిలీఫ్ ఉన్నప్పుడు 2 years రిలీఫ్ ఉన్నప్పుడు వాళ్ళకి అవసరమైతే ఇప్పుడు 2 years పెయిన్ లేదు, 2 years తర్వాత మళ్ళీ వచ్చింది, వాళ్ళకి అవసరమైతే రెండోసారి ఇంజెక్షన్ ఇస్తాం. అంటే ఏంటి, మనం సర్జరీని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి 2 years ఒక ఇంజెక్షన్ తీసుకోవడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు. సో అందు గురించి ఈ విధంగా చూస్తాం. ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చి మనకు ఓన్లీ 10 days రిలీఫ్ ఉన్నది, 10 days ఎవ్రీ 10 days ఇంజెక్షన్ ఇవ్వడం కరెక్ట్ కాదండి. అటువంటి వాళ్ళకి డెఫినెట్గా మళ్ళీ సర్జరీ సజెస్ట్ చేస్తాం. అంటే వాళ్ళకి పెయిన్ చాలా సివియర్గా ఉండడం, మొబిలిటీ తగ్గడం, ఇలాంటి సందర్భాల్లోనే సర్జరీ సజెస్ట్ చేస్తుంటారు కదండి. అంటే ఇప్పుడు సివియర్ పెయిన్ అని కాదండి, ఇప్పుడు పెయిన్ ఉంటుంది, కొంతమందికి పెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం పెయిన్ ఉండదు, కూర్చొని పని చేయడం మొదలు పెట్టిన వెంటనే నొప్పి మొదలవుతుంది. ఆ నొప్పి కూడా ఏంది, కొంతమందికి మరీ సివియర్గా ఉండకపోవచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, కానీ ఆ నొప్పి వల్ల వాళ్ళు పని మీద అంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఏంటి, నొప్పి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని దెబ్బతీస్తుంది, మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, లేకపోతే మన పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్న టైంలో మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గడం లేదు ఈ నొప్పి అనుకున్న టైంలో అప్పుడు డెఫినెట్గా సర్జరీ సజెస్ట్ చేస్తాం. ఇది పెయిన్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్. ఇప్పుడు పెయిన్ కాకుండా మనం డిఫార్మిటీస్ అనుకున్నాం కదా, స్పైనల్ డిఫార్మిటీస్, బెండ్ అవుతున్నారు, లేకపోతే ఇప్పుడు ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ట్యూమర్స్ ఉన్నాయి, ఇటువంటి వాళ్ళకి ఏంటంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేసి లోపల ఉన్న ప్రాబ్లమ్ని సరి చేస్తాం అన్నమాట. ఓకే, ఈ ఆపరేషన్స్లో ఈ డిస్క్లు అంటే ఆర్టిఫిషియల్ డిస్క్స్ ఏమన్నా ఇంప్లాంట్ చేయడం అలాగా కూడా ఉంటుందా? ఈ ఆపరేషన్ అంటే ఓపెన్ సర్జరీసే చేస్తున్నారా, వీటిని కూడా కీ హోల్ కానీ అట్లా ఏమన్నా చేస్తున్నారా? అవునండి, ఇప్పుడు ఈ ఓపెన్ ఆపరేషన్స్ ఏంటంటే మనం ఏది ఆపరేషన్ చేసినా ఈ ఎక్కువగా నడుముకి సంబంధించిన ఆపరేషన్స్ అంటే మెడకి సంబంధించినవి వెనక నుంచే చేస్తాం. కొన్ని రకాల ఆపరేషన్స్, ఇప్పుడు నెక్కి కొన్ని రకాల ఆపరేషన్స్ ఈ ఫ్రంట్ నుంచి చేయడం, ఈ స్పైన్కి కొన్ని ఫ్రంట్ నుంచి చేయడం చేస్తాము. కానీ మెజారిటీ ఆఫ్ ది ఆపరేషన్స్ అన్నీ వెనక నుంచే చేస్తాం, నడుము వెనక భాగంలో. అలా చేసే మన ప్రాసెస్లో ఈ నడుముకి చుట్టుపక్కల ఉన్న కండరాలని పక్కకి జరపడం జరుగుతుంది. ఇలా పక్కకి జరిపినప్పుడు ఏమవుతుందంటే ఈ కండరాలు బలహీనపడడం, అంటే డెఫినెట్గా పక్కకి జరిపినప్పుడు ఈ కండరాలకి రక్త ప్రసరణ తగ్గుతుంది. అవి దానివల్ల ఏంటంటే ఆ కండరాలు బలహీనపడతాయి. ఈ బలహీనపడిన కండరాలు రికవర్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అది కొంతమందికి ఏంటంటే 6 months పట్టచ్చు, కొంతమందికి 1 year పట్టచ్చు, వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ని బట్టి ఉంటుంది. అంటే ఈ 6 months to 1 year ఏదో కొంత ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది ఈ కండరాలు కంప్లీట్గా రికవర్ అయ్యేంత వరకు. సో ఈ కండరాలని మనం ఏమీ పక్కకు జరపకుండా మనం కొత్త కీ హోల్ పద్ధతుల ద్వారా ఇప్పుడు లోపల ఉన్న ప్రాబ్లమ్ని సరి చేయగలుగుతున్నాం. దీన్నే మనం మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్, స్పైన్ సర్జరీస్, MISS అంటాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ కండరాలు పక్కకు జరపం, దానివల్ల రికవరీ చాలా క్విక్గా ఉంటుంది, హాస్పిటల్లో ఉండే టైం చాలా తక్కువ ఉంటుంది, ఆపరేషన్ తర్వాత ఏంటంటే పెయిన్ తక్కువగా ఉంటుంది. సో పెయిన్ తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనం నొప్పి ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు, అంటే ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ తక్కువగా వాడతాం అనమాట. సో ఇవన్నీ మనకి స్పెషల్ అడ్వాంటేజెస్ మినిమల్ ఇన్వేజివ్. అంటే అన్ని రకాల సమస్యలకి చేయగలరా, కొన్నిటికి చేయలేకపోవడం అంటూ కూడా? కొన్ని ప్రాబ్లమ్స్కి చేయలేకపోవచ్చు, కానీ ఇప్పుడు నడుములోకి ఎస్పెషలీ లో బ్యాక్ సర్జరీస్ చాలా వరకు ఈ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా సరి చేసేయచ్చండి. ఇప్పుడు కొత్తగా మనం చేస్తుంది కొత్తగా ఇప్పుడు మెడలో కూడా కొన్ని రకాల ఆపరేషన్స్ని మనం మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఈ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ ఏంటంటే ఎంత అడ్వాన్స్ అయిందంటే ఇప్పుడు మనం స్పైనల్ డిఫార్మిటీస్, ఇప్పుడు స్కోలియోసిస్,
ఈవెన్ కొన్ని కైఫోసిస్ లాంటి సర్జరీస్ కూడా మనం ఈ మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి ద్వారా మనం సరి చేయగలిగే స్టేజ్కి వచ్చేసాం అన్నమాట. ఓకే, పిన్ హోల్ సర్జరీస్ అంటారు, అవి ఏంటండి మరి? ఇప్పుడు పిన్ హోల్ సర్జరీస్ అంటే ఇప్పుడు ఈ మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్లో ఇప్పుడు మనం చెప్పుకునేవి కీ హోల్ ఆపరేషన్స్, అంటే చిన్న హోల్స్ చేసి లోపల ఉన్న ప్రాబ్లమ్ని సరి చేస్తాం. అదే పిన్ హోల్ పద్ధతిలో ఏంటంటే ఆ చిన్న హోల్ కూడా చేయం, ఓన్లీ ఒక నీడిల్ లోపలికి పంపించి లోపల ఉన్న ప్రాబ్లమ్ని సరి చేస్తాం అనమాట. ఈ పిన్ హోల్ సర్జరీస్ మనం డిస్క్ ప్రాబ్లమ్స్కి చేయొచ్చు. ఇంకోటి వెన్నులో ఫ్రాక్చర్స్ ఏదైనా అయితే వాటికి కూడా మనం ఈ పిన్ హోల్ ఆపరేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు డిస్క్ ప్రాబ్లమ్స్లో కూడా మనం అంటే కొన్ని రకాల డిస్క్ ప్రాబ్లమ్స్, ప్రతి డిస్క్ ప్రాబ్లమ్కి మనం ఈ పిన్ హోల్ ఆపరేషన్ చేయడం కుదరదు. ఇప్పుడు కంటైన్డ్ డిస్క్ హెర్నియేషన్ అని ఉంటుంది, అంటే ఇప్పుడు డిస్క్ పూర్తిగా బయటికి రాకుండా కొన్ని పక్కకి మాత్రమే జరుగుతుంది. అటువంటి వాటికి మనం ఈ కోబ్లేషన్ న్యూక్లియోప్లాస్టీ అని ఒక టెక్నిక్ ఉందండి. అంటే ఈ నీడిల్ని ఆ డిస్క్లోకి పంపించి ఆ నీడిల్ ద్వారా మనం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని లోపలికి పంపిస్తాం అన్నమాట. అది ఎవ్రీథింగ్ ఒక నీడిల్తోనే జరిగిపోతుంది, ఒక ఓపెనింగ్ కూడా ఉండదు. సో ఈ టైప్ ఆఫ్ డిస్క్ ప్రాబ్లమ్స్ మెడలో వచ్చినా నడుములో వచ్చినా మనం ఈ కోబ్లేషన్ పిన్ హోల్ పద్ధతి ద్వారా, కోబ్లేషన్ న్యూక్లియోప్లాస్టీ పద్ధతి ద్వారా మనం సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఫ్రాక్చర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ ద్వారా అంటే బోన్స్లో కాల్షియం తగ్గి దానివల్ల ఫ్రాక్చర్స్ అయితే వాటిని కూడా మనం ఇప్పుడు పిన్ హోల్ పద్ధతి ద్వారా మనం సరి చేయొచ్చు. అవేంటంటే వర్టెబ్రోప్లాస్టీ, కైఫోప్లాస్టీ అంటాం. ఈ దెబ్బతిన్న వెన్నుపూసలోకి ఒక నీడిల్ని పంపించి ఆ నీడిల్ ద్వారా మనం బోన్ సిమెంట్ని లోపలికి పంపిస్తాం అన్నమాట. దానివల్ల లోపలికి వెళ్ళిపోయి గట్టిపడిపోతుంది. ఈ దెబ్బతిన్న వెన్నుపూసని సరి చేయడం అంటే సపోర్ట్ చేస్తుంది, దానివల్ల నొప్పి తగ్గిపోతుంది అనమాట. ఇవి పిన్ హోల్ పద్ధతులు, అంటే ఓపెన్ కూడా చేయకుండా ఒక నీడిల్ ద్వారా మాత్రమే లోపల ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సరి చేయొచ్చు. ఈ డిస్క్ ఇంప్లాంట్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ డిస్క్స్ అనేవి ఎప్పుడు పెడుతూ ఉంటారు? ఇప్పుడు ఈ డిస్క్ రీప్లేస్మెంట్, ఈ డిస్క్ రీప్లేస్మెంట్ ఏంటంటే డిస్క్ అరిగిన వాళ్ళకి అరిగిపోయిన డిస్క్ తీసేసి ఆర్టిఫిషియల్ డిస్క్ పెడతా ఉంటాం. ఇదేంటంటే ఎక్కువగా మనం నెక్లో మెడలో ప్రాబ్లమ్స్కి ఎక్కువగా సక్సెస్ఫుల్ అండి. ఓకే, ఈ నడుములో కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి అంటే డిస్క్ అరుగుదల ఉంది. ప్రతి డిస్క్ అరుగుదలకి మనం ఈ డిస్క్ నడుములో అరుగుదలకి డిస్క్ ఇంప్లాంట్ పెట్టలేము, ఎందుకంటే వాళ్ళ అలైన్మెంటు మనం పర్ఫెక్ట్గా ఉండాలి. సో దానికి ఏంటంటే మేము ఆ అలైన్మెంట్ ఎలా ఉంది అంటే నడుము నార్మల్గా వెనక నుంచి చూస్తే ఎస్ షేప్లో ఉంటుంది. ఈ షేప్ని బట్టి మనం పేషెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఈ పేషెంట్కి డిస్క్ సూటబుల్ అని చెప్పి. సో మనకి ఒట్టి డిస్క్ అరుగుదల నడుములో ఉన్న ప్రతి పేషెంట్కి ఇది సూటబుల్ కాదు. డిస్క్ అరుగుదల ఉండి మనకి ప్రాపర్ షేప్, ఈ షేప్ని మాకు డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి అసెస్ చేయడానికి. ప్రాపర్ షేప్ ఉంది అనుకున్న వాళ్ళకి ఈ డిస్క్ రీప్లేస్మెంట్ చేస్తే సక్సెస్ఫుల్. నెక్లో అయితే మాత్రం ప్రతి డిస్క్ ప్రాబ్లంకి మనం ఈ డిస్క్ రీప్లేస్మెంట్ చేయడానికి చాలా అవకాశం ఉందండి. ఓకేనండి డాక్టర్ జేపీ సుబ్బయ్య గారు, అసలు స్పైన్ కేర్ ఎలా తీసుకోవాలి, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా డయాగ్నోస్ చేస్తారు, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, మెడికల్ మేనేజ్మెంట్ ఏంటి, తర్వాత సర్జరీస్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.